వెల్కమ్ టు వైకే టీవీస్ హాట్ టాక్. ఈరోజు మన గెస్ట్ పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నా. ప్రసాద్ గారు చెప్పండి, 2024 ఎన్నికల ముందు ఏదైతే టీడీపీ లిస్ట్ రిలీజ్ చేసిందో ఫస్ట్ 2 లిస్టుల్లో కూడా మీ పేరు లేదు. పెనమలూరు అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది, పెనమలూరు నియోజకవర్గ ప్రజలందరికీ గుర్తొచ్చేది బోడే ప్రసాద్ పేరు. మీరు ఓడిపోయినప్పుడు కూడా నియోజకవర్గం అంతా ఎలా తిరిగారో ఇప్పటికీ ఆ నియోజకవర్గ ప్రజలకి బాగా గుర్తుంటుంది. ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా టక్కన వీళ్ళు వాళ్ళు అని చూడరు, ఎలా ఉంటే అలా వెళ్ళిపోతుంటారు మీరు. అంటే అధిష్టానం అంతా ఆలోచించడానికి మీ పేరు ఆ నియోజకవర్గానికి అనౌన్స్ చేయడానికి ఆలోచించడానికి ఎందుకు టైం తీసుకుంది అనుకుంటున్నారు మీరు? అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ 4 లిస్టులు ఉన్నాయి. అయినంత మాత్రాన థర్డ్ లిస్టులో ఎందుకు వచ్చింది, ఫస్ట్ లిస్టులో ఎందుకు రాలేదని అంటే దానికి సమాధానం. ఎందుకనంటే మొన్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం జనసేన, బీజేపీ అలయన్స్ తోటి వచ్చారు. వచ్చినప్పుడు ఆ అలయన్స్లో కొన్ని సీట్లు జనసేన, బీజేపీకి ఇవ్వాలి. ఆ అడ్జస్ట్మెంట్లో సార్కి ఎంత మెంటల్ టెన్షన్ ఉంటుందో మాకు తెలుసు. మేము ఒక పంచాయతీ సర్పంచ్ని సెలెక్ట్ చేయడానికి ఆ గ్రామంలో ఉన్న నాయకులతో చాలా టెన్షన్ పడతాం. అవును. అలాంటిది ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ రాష్ట్ర భవిష్యత్తు ఎన్నికల్లో చూడబోతా ఉన్నాం అని అంటే ఇంకెంత ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో మనం అర్థం చేసుకోవాలి. ఫైనల్గా మనకు వచ్చిందా లేదా అనేది, మీరు వచ్చిందా దక్కించుకున్నారా? ఏదైనా అవ్వచ్చు, వచ్చిందా లేదా అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ ఎందుకంటే పెనమలూరు నియోజకవర్గ సీటుని జనసేనకు అనుకున్నారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉమాగారు అనుకున్నారు. అంటే ఇద్దరు పేర్లు చాలా గట్టిగా వినిపించాయి. చాలా మంది పేర్లు వచ్చినాయి. జనసేన అనేది రాలేదు కానీ చాలా మంది పేర్లు వచ్చినాయి. అట్ ద బిగినింగ్ పార్థసారథి గారికి వెళ్తుంది అని అనుకున్నారు. అదే అనేది ఒక పార్థసారథి గారు, ఆదిశాషిరావు గారు, ఉమ్మదేవిని హనుమామేశ్వరరావు గారు, ఆలపాటి రాజా గారు, బేగ్, చాలామంది పేర్లు వచ్చినాయి. కానీ బోడే ప్రసాద్తో కంపేర్ చేసుకుంటే సర్వేస్ ఐవీఆర్ఎస్ కాల్స్లో సపోర్ట్ ఎవరికి వచ్చింది అనేది సీఎం గారు చూసి దాన్ని బట్టి చేసేది. ఎక్కడో 5%, 95% వస్తే 5% వచ్చిన వాళ్ళని పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది సార్ చూసుకుంటారు. అలాగే పెనమలూరు నియోజకవర్గంలో మీకు లేడీ ఫ్యాన్స్ ఎక్కువ అంటారు, నిజమేనా? వాళ్ళే మిమ్మల్ని గెలిపించారనుకోవచ్చా? అలా ఏముండదు. నాకు పేదవారు ఎక్కువగా ఫ్యాన్స్గా ఉంటారు. ఎందుకు అనంటే నా దగ్గరకు వస్తే ఏదో ఒకటి వాళ్ళకి సహాయం అందుతుంది అనేది, వాళ్ళకి వచ్చిన ప్రతి ఒక్కరికి చేయలేం కానీ మ్యాక్సిమం వాళ్ళ దీనస్థితిని బట్టి నేను నా దగ్గర ఉన్నాయా లేదని కూడా చూసుకోకుండా వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటాను. అలా ఒక్కొక్కసారి అబద్ధం చెప్పి లబ్ధి పొందేవాళ్ళు కూడా ఉంటారు. కానీ అది పెద్ద ఇష్యూ కాదు. కానీ ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి మనం సహాయం చేస్తున్నాం లేదా అనేది ఫైనల్. మీరు ఎన్నికలకు ముందు సొంత పార్టీ వాళ్ళే నాకు వెన్నుపోటు పొడవాలని చూస్తున్నారని ఆరోపించారు, ఏదైతే ఈ టికెట్ల విషయంలో. ఇప్పుడు కూడా అదే నమ్ముతున్నారా, లేకపోతే ఇప్పుడేమన్నా పరిస్థితి మారింది అనుకుంటున్నారా? అంటే వెన్నుపోటు పొడుస్తున్నారు అని నేను ఎక్కడ మాట్లాడలా. మరి అంటే ఆ టైప్ ఆఫ్ లేదు, వెన్నుపోటు పొడుస్తున్నారు సొంత పార్టీ వాళ్ళని నేను ఎక్కడ, నాకు ఏ ఛానల్లో కూడా, యూట్యూబ్లో కూడా ఎక్కడా లేదు. కాకపోతే ఏంటంటే సీటు ఆశించే వాళ్ళు ఉంటారు. నా పెనమలూరు ఉంది, పెనమలూరులో బోడే ప్రసాద్ ఉండాలి, ఒక్కడే ఉండాలని నేను కూడా అనుకోకూడదు. చాలామంది ఉంటారు ఎమ్మెల్యే కావాలి, సర్వీస్ చేయాలనేది చాలామందికి ఉంటుంది. లేకపోతే కొంతమంది రకరకాలుగా ఆశయాలతోటి బయటకు వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు తప్పులేదు. వాళ్ళు ఏమనుకుంటారంటే సార్ దగ్గరికి వెళ్ళినప్పుడో లేకపోతే పార్టీ దగ్గర నా గురించి నెగిటివ్గా మాట్లాడటం అనేది ఉంటుంది. ఇప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు చాలామంది పక్క లీడర్ గురించి నెగిటివ్గా మాట్లాడతారు. మాట్లాడినప్పుడు మనం అవన్నీ కూడా పట్టించుకోము, వినటం వరకే. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మన దగ్గర 100 మంది ఉంటే 100 మంది 100 రకాలుగా ఉంటారు. అందరినీ వాడు తప్పు చేశాడని వాడిని దూరం పెడతాం అలా అనేది ఉండదు. ఇక మరీ బిహేవియర్ బాగోపోతే దూరంగా పెట్టడం. కేశినేని చిన్ని గారికి మీకు మధ్య ఏమన్నా విభేదాలు ఉన్నాయా?
అసలు విభేదాలు లేవు, స్నేహం లేదు. జస్ట్ ఎంపీ గారు రెస్పెక్ట్ అంతే. ఎప్పటి నుంచో పరిచయం కాబట్టి అంతే, అంతవరకే కానీ విభేదాలు ఎందుకంటే కానీ. ఎలక్షన్ ముందు కూడా ఆయనకి ఎంపీ టికెట్ ఇస్తారు అన్నప్పుడు కూడా మీ నుంచి సపోర్టింగ్ వర్డ్స్ కానీ అందరూ చాలామంది మీ పక్క నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అందరూ కూడా మాట్లాడుకున్నారు ఆయనకి సీట్ ఇస్తే బాగుంటుంది అన్నట్టు. కానీ మీ వైపు నుంచి అసలు నా ఎప్పుడు సీటు గురించి బాహాటంగా నేను ఆలోచించుకుంటా ఉంటే పక్కన ఎంపీ గారి సీటు లేదా పక్కన ఎమ్మెల్యే గారి సీటు గురించి ఆలోచించే సమయం నాకెక్కడుంది? ఓకే అంతే. దాని గురించి ఇక ఆలోచనే లేదు నాకు. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, నాకు వేరే ఒక్కరి గురించి నెగిటివ్గా మాట్లాడటం కానీ శత్రువులు కానీ ఎవరూ లేరు. నేను చాలా ఫ్లెక్సిబిలిటీ, నేను అందరితోటి కూడా చాలా బాగుంటాను. కానీ చాలా ముక్కుసూటిగా మాట్లాడతారు, మొహం మీద 100% మాట్లాడతాను. అదే మీకు చేటు తెచ్చి పెడుతుందని ఎప్పుడన్నా అనుకున్నారా? జరగవచ్చు, ఒక్కొక్కసారి జరగవచ్చు. బట్ చివరికి మనం మాట్లాడింది అంటే ఒక్కొక్కసారి మనం మాట్లాడింది 100 మాటలు మాట్లాడితే 100 కరెక్ట్ అవ్వకపోవచ్చు. కానీ ఇప్పటికిప్పుడు ఒక పని అవ్వదు అని అంటే వాళ్ళు తాత్కాలికంగా బాధపడతారేమో కానీ మనం అవుతుంది అని చెప్పి మొదలుపెట్టి అవ్వకపోతే వాళ్ళు నీ దగ్గరికి వచ్చి చేసినా కానీ ఏం చేసావు అంటారు కదా. అట్లా తిరిగి తిరిగి ఇబ్బంది పెట్టే కన్నా కూడా ఈ పని అవ్వదు అని చెప్పేది మొదటి నుంచి అలవాటు అయింది. అలా మీకు పార్థసారథి గారి మధ్య సఖ్యత ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది. ఎందుకంటే ఆయన క్యాంప్ ఆఫీస్ కూడా మీ నియోజకవర్గంలో ఉంది కాబట్టి ఆయన నూజివీడు ఎమ్మెల్యే అయినప్పటికీ మినిస్ట్రీ వచ్చిన తర్వాత కూడా చాలా కాలం ఆయన ఈ క్యాంప్ ఆఫీస్ నుంచే అందుబాటులో ఉండే వాళ్ళందరికీ. అయితే లోకల్ కాంట్రాక్ట్స్ విషయంలో కానీ మిగిలిన విషయాల్లో కానీ ఆయన జోక్యం ఎక్కువగా ఉంది. ఆయన అనుచరులకే ఎక్కువ వస్తున్నాయి కాంట్రాక్ట్స్ అన్నీ కూడా, లేకపోతే ఏదైనా పనులు చిన్న చిన్న పనుల విషయంలో కానీ అని ఎక్కువ టాక్ వచ్చింది. ఇది నిజమేనా? ఇప్పుడు పార్థసారథి గారు వెంట వచ్చిన వాళ్ళు టీడీపీలో ఉంటారు, ముందు నుంచి కష్టపడి పనిచేసేవారు టీడీపీలో ఉంటారు, పార్టీ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఒకవేళ సారథి గారి పక్కన వచ్చిన వాళ్ళకి మనం ఏదైనా చూడకపోయినా లేకపోతే వాళ్ళని పిలవకపోయినా అదిగో మేము వచ్చినా కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు, కలుపుకెళ్ళట్లేదు అనేది వస్తుంది. అట్లా కాకుండా సమానంగా వాళ్ళకి ఇస్తున్నాం, మన దగ్గర ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నాం, ఎక్కడా కూడా లోటు లేకుండా ప్రతి ఒక్కరిని చూసుకుంటా ఉన్నాం. ఎవరైనా ఒకరిద్దరు ఫీల్ అయితే అది నా దగ్గరికి వచ్చి మాట్లాడితే ఆ ఇబ్బంది లేకుండా వాళ్ళకి ప్రథమ స్థానం ఇచ్చిన తర్వాతే వాళ్ళకి ఇస్తాను. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. వాళ్ళకైనా చేస్తున్నాం, అందరికీ మన వాళ్ళకి ఎక్కువ చేస్తూ ఉన్నాం, ప్రతి ఒక్కరికి చేస్తూ ఉన్నాం. అంటే ఒక రకం సూటిగా చెప్పాలి అంటే పార్థసారథి గారి జోక్యం మీ నియోజకవర్గ పనుల్లో ఎక్కువైందన్న టాక్ టీడీపీ క్యాడర్లో బలంగా వినిపించింది. నిజమేనా? ఎక్కడైనా 1-2 ఇష్యూల్లో 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన వ్యక్తి అందుబాటులో అదే నియోజకవర్గంలో ఉన్నప్పుడు కొంతమంది వెళ్తారు. వెళ్ళినప్పుడు తెలిసిన వాళ్ళు వచ్చారు కదా అని గబుక్కున ఫోన్ చేస్తారు. చాలాసార్లు మీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళండి, మీ ఎమ్మెల్యే ద్వారా రండి అని చెప్పి చెప్తారు. అడావుల్లో ఒక్కొక్కసారి మేము కూడా మా గ్రామం నుంచి వచ్చే వాళ్ళకి ఒక్కొక్కసారి చక్కన వచ్చిన వాళ్ళకి పనిచేసేయడం అలవాటు అయిపోతూ ఉంటుంది. ఆ విషయాన్ని మనం పెద్దది చేసి మనం విభేదాలు సృష్టించుకునే కన్నా ఎక్కడైనా చిన్న చిన్న తప్పులు జరిగితే చెప్పుకొని సరి చేసుకుని ముందుకెళ్ళడం బెటరే. కానీ మరీగా అయితే నా నియోజకవర్గంలో పార్థసారథి గారి ఇన్వాల్వ్మెంట్ అయితే దాదాపుగా 90% లేదు. 10% అంటారా ఇప్పుడు నేను చెప్పిన రీజన్ అవ్వచ్చు. ఎందుకంటే ఒకప్పుడు ఇద్దరు కూడా ప్రత్యర్థులు. నేను అవతల పార్టీలో ఉన్న ఏ ఒక్కరితో కూడా నేను విభేదిస్తూనే ఉంటాను. టీడీపీలో ఉన్న వాళ్ళతోనే సఖ్యతగా ఉంటాను, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇంకా ఇంతకుముందు అయితే శత్రువులాగా చూసేవాడిని, కనీసం పలకరించేవాడిని కాదు. ఇప్పుడు అందరూ కూడా నువ్వు అలా ఉంటే బాగోదు, కుదరదు అంటే ఇప్పుడు కొంచెం అవతల పార్టీ అయినా మరీ యారగెంట్గా ఉండేవాళ్ళని అయితే నేను పలకరిని, కానీ కొంచెం మామూలుగా ఉండే వాళ్ళందరినీ కూడా పలకరిస్తున్నాను. ఇప్పుడు ఎవరు చెప్తుంటారు మామూలుగా సలహాలు ఇలాగా? రివైజ్ చేసుకోవాలి, ఎవరైనా చేసుకోవాలి. అంటే మీ పక్కన ఉండేవాళ్ళు ఎవరు చెప్తుంటారు? ఎవరని కాదు, నేనే ప్రతిరోజు ఆలోచిస్తా ఈరోజు ఏం జరిగింది ఏంటి అనేది. స్విమ్మింగ్ చేసేటప్పుడు మంచి టైం దొరుకుతుంది, నేను ఒక్కడనే రివర్లో స్విమ్మింగ్ చేసుకుంటాను. అవును, ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా మీరు స్విమ్ చేసిన వీడియో వైరల్ అయింది.
రెగ్యులర్గా చేస్తుంటారు, ఎన్నిసార్లు చేస్తుంటారు వారానికి? అవకాశం దొరికినప్పుడల్లా ఎర్లీ మార్నింగ్ లేచి స్విమ్మింగ్కి వెళ్తాను. దాదాపు వీక్లీ 3 సార్లు 4 సార్లు వీలైనంత వరకు. నిద్ర సరిపోకపోతే తప్పితే తప్పనిసరిగా స్విమ్మింగ్ అనేది నాకు బాగా ఇష్టం. ఎప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు? దాదాపు 20 ఇయర్స్ నుంచి 20 చేస్తాను. ఇయర్స్ నుంచి. సో అంటే ఎంత దూరం మీరు కృష్ణానదికి వెళ్తుంటారు అవును, కదా? కృష్ణా నది. ఎంత ఎంత దూరం ఈదగలరు? ఎన్ని నిమిషాలు? ఎంత దూరమైనా చేయొచ్చు, ఓ, అది ఇష్యూ కాదు. ఓకే ఓకే. అంటే అది అలవాటున్న అతి కొద్ది మంది చేసేది, అంతసేపు చేయడం అందరూ చేయలేరు. స్విమ్మింగ్ వచ్చిన అందరూ అంటే చేయలేరు. స్విమ్మింగ్ చేసిన ప్రతి ఒక్కరూ చేయగలరు, తక్కువ మంది స్విమ్మింగ్ చేస్తారు. అవును. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు టీడీపీ పార్టీ సీనియర్ నేతలు చాలామంది అరెస్టులకు గురయ్యారు. కానీ ఆ టైంలో మాత్రం మీరు చక్కగా విదేశాలకు వెళ్ళిపోయారు, తప్పించుకున్నారు అనే వాళ్ళకు మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అంటే అరెస్ట్ అయ్యి జైల్లో కూర్చుంటే మంచిదా? వాడు తప్పుడు కేసులు పెట్టినప్పుడు వచ్చి అరెస్ట్ చేసుకోండి నేను జైల్లోకి వెళ్తానని అనాలా? మన ప్రమేయం లేకుండా జరిగింది. వాళ్ళు అరెస్ట్ చేస్తారని తెలుసు, కేసు పెడతారని తెలుసు. నేను అందుకనే దొరకకూడదని వెళ్ళాను. లేదు మీరు తప్పుడు కేసు పెట్టండి, నన్ను జైల్లో పెట్టండి అని చెప్పి ఎదురెళ్ళి జైల్లో వేసుకోవాలా? అవును, ఇంతకీ ఆ కేసు ఏమైంది? ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంది? కేసు అయితే తెలియదు, కేసు నడుస్తూ ఉన్నట్టుంది. ఓకే ఓకే. మీరు ఫాలో అప్ చేయట్లేదా? ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం, కోర్టుకి రావడం అది టైం పడుతుంది కదా. ఓకే ఓకే ఓకే. మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత పెనమలూరులో మళ్ళీ ల్యాండ్ సెటిల్మెంట్లు పెరిగిపోయాయన్న విమర్శలు ఉన్నాయి. దానికి కారణం ఏంటి? అసలు సెటిల్మెంట్ ఏంటో నాకు తెలియదు. ఎక్కడ పెరిగింది అంటే వేరే వాళ్ళు చేశారా లేకపోతే మేం చేస్తున్నామన్నా? మీరే ల్యాండ్ సెటిల్మెంట్ అంటే మీకు ఐడియా లేదా? ల్యాండ్ సెటిల్మెంట్ అసలు ఇంతవరకు ఏదైనా లేదు. ప్రాబ్లం ఉంటే ఎవరైనా మీ నియోజకవర్గ ప్రజలు మీ దగ్గరికి వస్తుంటారా? అసలు అది సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలనే ప్రయత్నం చేస్తాం. మీ ఓటు వాళ్ళు ఎవరన్నా వచ్చి మాట్లాడండి, మాది ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు అని అంటే కూర్చోబెట్టి మాట్లాడతాం. వాళ్ళు వినకపోతే మీరు కోర్టుకి వెళ్ళండో లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అని చెప్పి పంపించేయడం తప్పితే ఒక్కటంటే ఒక్కటి కూడా ఎక్కడ నియోజకవర్గంలో అలాంటివి నా ఆఫీస్లో జరిగినా యాక్సెప్ట్ చేయను. నాకు తెలవకుండా ఎవరైనా చేస్తే మనం చేసేదేం లేదు. ఎందుకంటే రీసెంట్గా సోషల్ మీడియాలో నేను ఒక పోస్ట్ చూసాను. వృద్ధ దంపతులు మీడియా ముందుకు వచ్చి అది ల్యాండ్ ఏంటి, అది అసలు వాళ్ళు ఏదో సోషల్ మీడియా అంటే అది సాక్షి, అబద్ధాల సాక్షి. అది దాన్ని మీరు మాట్లాడితే నేనేం చేయాలి? అది పక్కింటి వాళ్ళ సైటు. ఆ సైట్లో చెత్తంతా పోగాయి, మా కార్లు వైర్లు కొరికేస్తూ ఉంటే బాగు చేయించి గోడ కట్టించా. బాగు చేయించేటప్పుడు గోడ పడిపోతే గోడ కట్టించా. వాళ్ళు ఏదో మాట్లాడారు, దానికి నేను సమాధానం చెప్పడం కూడా అనవసరం. ఓకే, అంటే వాళ్ళు కావాలని కక్షపూరితంగా మిమ్మల్ని ఇక వాడి గురించి మనమేం మాట్లాడతాం, ఇంటి పక్కన వాడి గురించి. అయితే పెనమలూరుకి ఇంకా మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారు? మీ ప్రణాళికలు ఏంటి? రీసెంట్గా మీరు పెద్ద రైతు బజార్ని కూడా పెనమలూరులో ఓపెన్ చేయడం జరిగింది. అది కూడా చాలా వివాదాస్పదమైంది. అంటే గవర్నమెంట్ చెరువుకు సంబంధించిన భూమిలో మీరు పెట్టారని, ఏంటో అధికంగా ఆ షాపులకి ఎక్కువ వసూలు చేస్తున్నారని కూడా మీ మీద చాలా ఆరోపణలు మాటలు వచ్చాయి. అంటే ఎందుకు జరిగింది, ఎందుకు అన్నారు మిమ్మల్ని అని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు వివాదం ఎక్కడుంది? ప్రతిపక్షంలో ఉన్న ఇన్ఛార్జి మాట్లాడితే ఎక్కడ వివాదాలు ఏం జరగలేదు. అసలు ఆ ల్యాండ్ ఏంటనేది అతనికి తెలిస్తే కదా ముందు. అది రెవెన్యూ ల్యాండు, చెరువు అని చెప్పి మాట్లాడతారు. వాళ్ళకి ఏమైనా తెలిస్తే కదా. ఆ ల్యాండ్లో ఇన్నర్ రింగ్ రోడ్డు వస్తూ ఉంది. ఇన్నర్ రింగ్ రోడ్డు వచ్చేటప్పుడు ఎటువంటి అనుమతులు రావు, అందులో కన్స్ట్రక్షన్కి ఎటువంటి అనుమతులు రావు. టెంపరీగా ఖాళీగా ఉంచడం బెటరా? ప్రజలకు ఉపయోగపడుతుంది, 100 మందికి ఉపాధి దొరుకుతుంది, అట్లా చేయటం బెటరా తాత్కాలికంగా? అవును, ఇక్కడ ఒకటి ఉంది కదా తాడిగడప సెంటర్లో, అంటే అక్కడ ఓపెన్ చేయడానికి కారణం ఏంటి? ఇక్కడ దగ్గరలో తాడిగడప, కానూరు అన్నీ కూడా ఉన్నాయి. అటు నుంచి కిందకి వెళ్ళేవాళ్ళు హైవే పక్కన మచిలీపట్నం లేకపోతే ఉయ్యూరు, కంకిపాడు, గుడివాడ, పామర్ వెళ్ళే ప్రజలంతా కూడా రోడ్డు సైడ్ ఖాళీగా ఉంది. అలాగే ఆ చుట్టుపక్కల ఉన్న కాలనీలు కూడా ఉపయోగించుకోవడానికి అక్కడ ఉపయోగపడుతుంది. ముందు నా ప్రధాన ధ్యేయం ఏంటంటే మన దగ్గర ఉండే వాళ్ళకి 100 మందికి ఉపాధి. ఇంకా షాపులు ఎక్కువ అంటారా, రెంట్ అంటున్నారు. ఎక్కడ ప్రతి నెల కూడా ఒక షీట్ మీద రాసి షాపులు వాళ్ళకి
ఈ రోజు తీసుకున్న దానికి ఖర్చులతో సహా వాళ్ళకి షీట్లు పంపిణీ చేయమని చెప్పి అక్కడ ఆర్గనైజ్ చేసే వాళ్ళకి చెప్తా ఉన్నాం. రకరకాలుగా మాట్లాడతారు. బయట నుంచి మాట్లాడే వాళ్ళ మాటలు పట్టించుకోకూడదు. అక్కడ ఉండేవాళ్ళు ఎవరన్నా మాట్లాడితే పట్టించుకోవాలి. అలాగే రోడ్ల విషయానికి వస్తే మనం చూసాం వైఎస్ఆర్సీపీ పాలనలో ఉన్నప్పుడు రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి. కానూరు కానివ్వండి, లేకపోతే ఈవెన్ చాలా మెయిన్ రోడ్స్ కూడా 100 ఫీట్ రోడ్ కానివ్వండి. ఇప్పుడు వాటి పరిస్థితి ఏంటి? మీరు వచ్చిన తర్వాత ఆ పరిస్థితిని ఎంతవరకు మెరుగుపరిచారు? 100% రోడ్లు బాగున్నాయా? 100% ఎక్కడా బాగోలేదు. ఉన్న వాటిలో బెటర్గా 2 ఇయర్స్లో డెవలప్ చేసాం. ఇంకా చేయాల్సింది 80% ఉంది. మనకు కనిపించేది మెయిన్ రోడ్స్ వరకు బాగా చేసాం. కానూరు కానీ, పోరంకి కానీ, యనమల కుదురు, తాడిగడప అని. ఇంకా ఇంటర్నల్ రోడ్స్ చాలా దారుణంగా ఉన్నాయి. ఎందుకంటే ఫండ్స్ ఇష్యూ ఉంది ఇక్కడ. ఫైనాన్షియల్గా ఒకేసారి ఈ 2 ఇయర్స్లో డెవలప్ చేయాలి అని అంటే ఎవరికి సాధ్యం కాదు. లాస్ట్ 5 ఇయర్స్లో ఏం చేశారు వీళ్ళు? ఎక్కడన్నా కొద్ది గొప్ప డెవలప్ చేసి ఉంటే మాకు ఈ బాధలు ఉండేవి కాదు. పబ్లిక్ నుంచి మాకు విపరీతమైన ఒత్తిడి వస్తూ ఉంది. ఆదివారం వస్తే కాలనీస్ వాళ్ళు కానీ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా మా దగ్గరికి వచ్చేసి, సార్ చిన్న రోడ్డే సార్ వెయ్యండి సార్ అని అంటారు. ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేసి ఇంకా 4-5 కోట్లు ఎక్స్ట్రా ఖర్చు పెట్టేసి దాదాపుగా నిల్ బడ్జెట్కి తీసుకొచ్చేసాం తాడిగడప మున్సిపాలిటీలో. ఇంకా ఫైనాన్షియల్గా ఎంత ఖర్చు పెట్టారు మీరు అధికారంలోకి వచ్చాక రోడ్లకి? దాదాపు 30 crores అక్కడ మున్సిపాలిటీలో ఉన్న డబ్బులు ఖర్చు పెట్టింది. ఏది సిఆర్డిఏ గ్రాంట్స్ కానీ లేకపోతే ఇంకా వేరే గ్రాంట్స్ కాకుండా ఓన్లీ మున్సిపాలిటీ ఓన్ ఫండ్స్. అంత డబ్బులు ఖర్చు పెడతాం అనేది సామాన్యమైన విషయం కాదు. ఎందుకని? బికాజ్ మున్సిపాలిటీకి దగ్గర బాగానే డబ్బులు ఉండొచ్చు. ఎందుకంటే పెనమలూరు కానివ్వండి, పోరంకి, ఇవన్నీ బాగా వాల్యూ ఉన్న ల్యాండ్స్ కాబట్టి. పెనమలూరు మున్సిపాలిటీలో కాదు, తాడిగడప, కానూరు, పోరంకి, యనమల కుదురు. అయితే మీరు అనుకున్నట్టుగా ఏమి ఫండ్స్ ఏమి ఉండవు అక్కడ. 1,25,00,000 రూపాయల దాకా శానిటేషను, కరెంటు బిల్లులే 55 లక్షల దాకా వస్తుంది. శానిటేషన్ వర్కర్స్ శాలరీసు, లేకపోతే వెహికల్ మెయింటెనెన్స్లు, ఇంకా ఎలక్ట్రిసిటీ స్ట్రీట్ లైట్స్, డ్రింకింగ్ వాటర్ మెయింటెనెన్స్, ఇవన్నీ కూడా 1,25,00,000 అవుతాయి. సుమారుగా మున్సిపాలిటీకి వచ్చేది నియర్లీ 40 crores, అంటే దాదాపు 27-28 కోట్లు, దాదాపు 30 కోట్ల దాకా దీనికి వెళ్ళిపోతాయి మెయింటెనెన్స్కి. ఆ 10 కోట్ల రూపాయలతోటి ఏది చేసినా చేయాలి. ఇప్పుడు లాస్ట్ టైం ఏమైందంటే మున్సిపాలిటీగా మారిన తర్వాత వాటర్ ట్యాక్స్ అసెస్మెంటే చేయలే, అసలు జనరేట్ చేయలే. మీ ఇల్లు ఉందంటే, మీ ఇంటికి వాటర్ కనెక్షన్ ఉందంటే ట్యాక్స్ వసూలు చేయలేదు. మేము అది అసెస్మెంట్ జనరేట్ చేసి వాటర్ ట్యాక్స్ చేస్తే 5 years ఒకేసారి వచ్చేస్తాను. వచ్చేసి ఏంటండి ఒకసారి ఎంత ఇచ్చారని అంటున్నారు. అంటే వాళ్ళు చేసిన తప్పులు మా మీద పడుతూ ఉంటాయి. అప్పుడు ఒక ఫ్లెక్సిబిలిటీ ఏమి ఇచ్చామంటే, మీ దగ్గర ఉన్నప్పుడు 2 సంవత్సరాలు కట్టండి అని చెప్పి ఇచ్చాం. అయితే దాంట్లో ఉన్న అప్పు మాత్రం కన్జ్యూమర్కి కనిపిస్తూనే ఉంటుంది. అయితే ఇంకా పెనమలూరుకి ఫ్యూచర్లో ఏం తీసుకురావాలని మీ ఆలోచన? ఎలా డెవలప్ చేయాలని మీ ఆలోచన? ఇంకా పెనమలూరుకి వేరే తీసుకురావడానికి గవర్నమెంట్ ల్యాండ్స్ ఏమీ లేవు. ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలా. చేస్తే ఆల్రెడీ సిటీలోకి కలిసిపోయాం మనం. రోడ్స్, డ్రైన్, వాటర్, స్ట్రీట్ లైట్స్, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జనరేట్ చేస్తే చాలు ఆటోమేటిక్గా ఆ ఏరియా అంతా డెవలప్ అయింది. ఆటో నగరు, కానూరులో న్యూ ఆటో నగర్ ఉంది, దాంట్లో కొంత ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. ఇంకా డెవలప్ చేయడానికి కూడా అవకాశం ఏం కనిపించట్లేదు అక్కడ. ఏదన్నా ఇండస్ట్రియల్ పార్క్ కానీ లేకపోతే ఏదన్నా చేయాలన్నా కానీ అవకాశం ఏం కానీ, ల్యాండ్స్ లేకపోవడం వలన, కాస్ట్లీ ల్యాండ్స్ అవటం వలన. గతంలో మీకు రెవెన్యూ అధికారులకు మధ్య గ్యాప్ ఏర్పడింది. వాళ్ళు మీపై చాలా ఇదిగా ఉండి మిమ్మల్ని వేధించే ప్రయత్నాలు చాలా గట్టిగా చేశారు. ఎందుకు మీకు వాళ్ళకు మధ్య అసలు ఎక్కడొచ్చింది? రెవెన్యూ అధికారులకి మీకు మధ్య ఎప్పుడు లేదా? వాళ్ళు నన్ను వేధించేది ఏముంటుంది? వాళ్ళే నన్ను వేధించారు. లాస్ట్ టైం 14 to 19లో సబ్ కలెక్టర్కి నాకు జరిగింది. అది చిన్న సెటిల్ అయిపోయిందా ఇప్పుడు?
ఇప్పుడు కాదు, అది ఎప్పుడో కదా. అది అది రైతు పక్షాన్ని నిలబడ్డాం మనం, అంతే, వేరే ఏం లేదు. సో, ఓకే. వాళ్ళకి ఆ విషయంలో మీకు వాళ్ళకి కొంచెం సపోర్ట్గా మాట ఉన్నాం. మాట తేడా ఏమన్నా వచ్చిందా? తేడా ఏం లేదు. వాళ్ళు ఓకే. ఏంటంటే రైతు ఏదో చిన్న గట్టు తవ్వాడని చెప్పి 2,00,000 పెనాల్టీ కట్టండి అంటే, రైతు 2,00,000 రైతు 2 పెనాల్టీ లక్షల కట్టడం ఏంటి అని హ్మ్. చెప్పి నేను గట్టిగా అడ్డుకోవటం జరిగింది. మీకు లోకేష్ గారితో ఎటువంటి అనుబంధం ఉంది? చాలా మంచి అనుబంధం ఉంది. వచ్చే 20, 30 సంవత్సరాల పాటు టీడీపీని ముందుకు తీసుకెళ్లడంలో లోకేష్ గారి పాత్ర ఏ విధంగా ఉండబోతోందని మీరు అనుకుంటున్నారు? ఆయన ఏ విధంగా హ్యాండిల్ చేస్తారని మీరు అనుకుంటున్నారు? అంటే రాబోయే 20, 30 సంవత్సరాలు అటు పక్కన పెట్టండి. 19లోనే మనం 19-24 చూసాం. ఆయన పాదయాత్ర ద్వారా కానీ, లేకపోతే 14-19లో కార్యకర్తల సంక్షేమం గురించి ఆయన చేసిన నిధి అనే దాని గురించి కానీ మనం చాలా బాగా చేసాం. పాదయాత్రలో కష్టపడి ఆయన పట్టుదలతో ఈయన ఎక్కడ చేస్తాడు అనుకున్న వాళ్ళందరూ నోరు మూయించి మరి దాదాపుగా 2,800 కిలోమీటర్లు ఏమో పాదయాత్ర చేశారు. అవును. దాంట్లోనే ఆయన ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు మరి ఆయన పాత్ర చాలా ఉంది. ఈరోజు గవర్నమెంట్ సక్సెస్ అవడానికి కారణం ఆయన పాత్ర చాలా ఉంది. ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి అని అంటే మరి 100% చంద్రబాబు నాయుడు గారికి పెద్ద సపోర్టు ఆయన దొరికినట్టు, అయితే పార్టీకి కూడా మీరు బలంగా నమ్ముతున్నారు. 100%. అయితే ప్రసాద్ గారు, యనమల కుదురు, పెదపులిపాక ఇసుక రీచ్ల విషయంలో మీ అనుచరులు భారీగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు ట్రాక్టర్లతో అనేది ప్రధాన ఆరోపణ. ఇది ఎందుకు మీ పేరు అంత గట్టిగా వినబడుతోంది? అంటే మీరు అడిగిన క్వశ్చన్లోనే రాంగ్ ఉంది. అసలు యనమల కుదురు, పులిపాక ఇసుక క్వారీలు లేవు. ప్రస్తుతానికి లేవా? ప్రస్తుతానికి కాదు, ఎప్పుడు లేవు. ఇప్పుడు కాదు, ఎప్పుడూ లేవు. అయితే మీకు ఎక్కడుంది? అటు చోడవరం ఉంది. అది పబ్లిక్ టెండర్. అది ఓకే. ఎవరో హైదరాబాద్ కాంట్రాక్టర్ చేసుకుంటున్నారు. మీ ప్రమేయం ఏం లేదు. మంది ఎలా ఉంటుంది అసలుకి? మరి మీ అనుచరుల పేరు ఎందుకు వస్తుంది? ఇది రాకపోతే ఆశ్చర్యపడాలి, వస్తే ఆశ్చర్యం ఏముంది అందులో? బోడే ప్రసాద్ హరిశ్చంద్రుడు మంచివాడు అని ఎవరన్నా అంటారా? ఎన్టీ రామారావు గారు హరిశ్చంద్రుడు మంచివాడని ఎవరన్నా అన్నారా? ఎన్టీ రామారావు గారికి ఇంత చిన్న మచ్చ కూడా లేదా మనిషికి? అలాంటి వ్యక్తినే అన్ని రకాలుగా హింసలు పెట్టారే. అంటే నేను ఆయనతోటి పోల్చుకోవట్లా, నేను చెప్తున్నాను. మనం చేసుకుంటూ వెళ్తాం, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు, మనం సమాధానం చెప్పుకోవాలా. మన అనుచరులు ఏముంటుంది, అక్కడ ప్రొక్లైనర్ ఉంటుంది, ఎవరు వెళ్ళినా లోడ్ చేస్తారు, తీసుకొచ్చుకుంటారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్ విజయ్ మీ మీద పోస్టులు పెట్టారని మీరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. విజయ్ కాదు, భాస్కర్ రెడ్డి మాలంపాటి. నా మీద కాదు, లోకేష్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద. అయితే అంటే అప్పుడు అందరికీ ఎలా అనిపించిందంటే, ఎందుకు ఇంత చిన్న స్థాయి వ్యక్తి మీద బోడే ప్రసాద్ గారు కేసు పెట్టారు? నాకు తెలియదు అసలు కాదు. ఆ భాస్కర్ రెడ్డి గారు ఎవడో కూడా నాకు తెలియదు. కానీ వాడు గురించి తెలిసినాక మాత్రం వాడినైతే వదిలిపెట్టకూడదు. ఒక మహిళ గురించి మాట్లాడిన ఎవరైనా సరే శిక్ష అనుభవించి తీరాలి. ఇంట్లో మహిళలు ఏం చేశారండి, వాళ్ళని దూషించటం అంటే, అధికారం ఉంది కదా అని చెప్పి నోటికి ఇష్టం వచ్చినట్టు ఎక్కడో దూరంగా ఉంటున్నాం, మిమ్మల్ని ఏం చేయలేరు అనుకుంటే చాలా పొరపాటు. ఎవరైనా సరే ఇంట్లో మహిళల్ని బయటికి లాగటం కానీ, ఇంట్లో మహిళల్ని దూషించటం కానీ, ఇంట్లో వాళ్ళే కాదు, ఏ ఒక్క మహిళని దూషించినా కానీ కఠిన శిక్ష అమలు చేయాలి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సోషల్ మీడియా మీద ఒక మంచి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. ఎవరికి వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం దాని మీద నియంత్రణ ఉండాలనే దాంట్లో నేను మొట్టమొదటిగా ఓటేస్తాను. ఎలాంటి నియంత్రణలు తీసుకురాబోతున్నారు? అసభ్యకరంగా మాట్లాడటం. నువ్వు విధానపరంగా ఏదైనా మాట్లాడాలి, కానీ నోటికి ఏదొస్తే అది మాట్లాడి ఆవేశంలో మీరైనా నేనైనా ఎవరైనా చిన్న చిన్న తప్పులు మాట్లాడటం, బూతులు మాట్లాడటం చేస్తాం. కానీ నిరంతరాయంగా అదే మాట్లాడటం చేస్తే మాత్రం ఎవరిని కూడా వదలకూడదు.
ఎవరినైనా సరే శిక్షించాల్సిందే. రీసెంట్గా రావణ్ మీరు ఎవరైనా రావణైనా ఇంకొకడైనా సోషల్ మీడియాలో అంటే వాళ్ళని ముందు వాళ్ళని అనే సపోర్ట్ YouTube చేసే అయింది వాళ్ళని కదా. కూడా నేనైతే వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళని కూడా పనిష్మెంట్ ఇవ్వాలంటున్నా. వీడు మాట్లాడింది కనబడతలేదా వాళ్ళకి? మనం మాట్లాడేటప్పుడు వాళ్ళు చేసిన తప్పు మనం ముందు చూడాలి. అంటే 4-5 సార్లు 4-5 కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు అని అంటే చెయ్యాలా? అంటే ఏది పడితే అది మాట్లాడేసేస్తే ఊరుకోవాలా? అంటే అలా అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్ చేశారు అర్ధరాత్రి అంటున్నారు. ఏంటండి? అక్రమం ఏంటి అర్ధరాత్రి ఏంటి? ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు. అంటే దానికి పట్టపగలు ఒకటి దాని ముహూర్తాలు ఏమైనా ఉంటాయి అరెస్ట్ చేయడానికి? తప్పు చేసిన వాడిని ఎప్పుడైనా అరెస్ట్ చేస్తారు. అంటే సోషల్ మీడియాలో కూడా వాళ్ళకి మీరు ఇందాక చెప్పినట్టుగా కూడా చాలామంది సమర్థించే వాళ్ళు కూడా పెరుగుతున్నారు. జర్నలిస్టులు అంటున్నారు, జర్నలిస్టులని ఇలా అర్ధరాత్రి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు, వాళ్ళకి సపోర్ట్ కూడా చేస్తున్నారు. అంటే ఈ ధోరణిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారండి. అందరూ ఇందాక ముందు చెప్పాను 100 మంది 100 రకాలుగా ఉంటారని. 90 మంది మంచిని ప్రోత్సహిస్తే 10 మంది చెడుని ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు మాట్లాడతారు. వాడు మాట్లాడింది మంచా చెడా అనేది ఆలోచన చేయాలి. ఇప్పుడు నెగిటివ్ థింకింగ్ చేసేవాళ్ళు ఉంటారు, పాజిటివ్ థింకింగ్ చేసేవాళ్ళు ఉంటారు. నెగిటివ్ థింకింగ్ చేసేవాడు చెడే అంటాడు, మంచి అంటాడు. వాడు మాట్లాడేది మంచి అంటాడు. అలాగే ఇప్పటి వరకు మీపై వచ్చిన ఆరోపణలు ఏవైనా కొన్ని మిమ్మల్ని బాధించినవి ఏమైనా ఉన్నాయా? మీ కుటుంబ సభ్యులను కూడా వదలలేదు. ఉన్నాయి. నేను పదే రోజా గారు మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు కాల్ మనీ సెక్స్ రాకెట్ అని. నేను ఒకసారి టెంపుల్కి వెళ్ళాను. యనమల కుదురు టెంపుల్లో ఫ్యామిలీతో వెళ్తూ ఉంటే నాకు వినపడింది, అగో కాల్ మనీ బోడే ప్రసాద్ అని ఓకే. అనేసరికి నాకు చాలా బాధేసింది. తర్వాత అనేక సార్లు మీడియా ముందుకు వచ్చి రోజా చాలాసార్లు మాట్లాడటం జరిగింది. మాట్లాడినప్పుడు నేను వెయిట్ చేసి 2-3 సంవత్సరాల తర్వాత ఆవిడ మీద మాట్లాడాను. అంటే ఇక్కడ ఒకటి మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు తెలుగు మాట్లాడుతుంటే నేను తెలుగు మాట్లాడితేనే అర్థం అవుద్ది. మీకు తెలుగు భాష ఒకటే వస్తే తెలుగు మాట్లాడేటప్పుడు తెలుగు మాట్లాడితేనే అర్థమైంది. నేను వేరే భాషలో మాట్లాడితే అర్థం కాదు. అందుకనే ఆవిడికి నచ్చిన భాషలో ఆవిడని మాట్లాడితే ఆ రోజుతోటి నోరు మూతపడింది. అందుకనే అనేది ఇప్పుడు మనం ఆ సంస్కారం అనే గీతం దాటి ప్రతి ఒక్కరూ మాట్లాడేదాన్ని మనం మాట్లాడలేం. ఇక ఓర్పు సహనం నశించినప్పుడు మనం కూడా మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళకి అర్థమయ్యేటట్టు మాట్లాడాలి కాబట్టి. అట్లాగే ఇప్పుడు నియోజకవర్గంలో కూడా అదే జరిగింది. మొన్నటిదాకా అనేక సార్లు నా గురించి దూషించటం, నిందించటం, నోటికి వచ్చినట్టు మాట్లాడటం జరిగితే ఇక ఓపిక పట్టి మొన్న ఇక మాట్లాడటానికి ఇక వినటానికి కూడా మనకి సహనం లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నాం. తిరగబడుతున్నారు కార్యకర్తలు అందరూ కూడా. మనం చెప్పినా కూడా వినరు. నువ్వు ఏదైనా ఉంటే విధానపరంగా మేము చేసిన అవును, కాల్మని విషయంలో అసలు మీ పేరు ఎందుకు అంతలా వినబడింది? మీ మీద ఎందుకు ఆవిడ అంతలా? ఇప్పుడు 4 స్నేహితులు ఉంటారు. స్నేహితుల్లో ఒక స్నేహితుడికి సరే పరోక్షంగానో ప్రత్యక్షంగానో సంబంధాలు ఉన్నా లేకపోయినా మీడియాలో ఆ రోజున వచ్చింది. వస్తే దానికి నన్ను కలిపేసి ఇప్పుడు నేను నాకు డబ్బులు నేను అప్పు తెచ్చుకుంటాను. ఇవాళకి కూడా అప్పులు తెచ్చుకునే ఉంటాను. నేను ఎవరికి ₹1 అప్పిచ్చింది లేదు. నన్ను మాట్లాడతారు. నాకేం సంబంధం? ఇప్పుడు నీతో పాటు 10 మంది తిరిగేటప్పుడు 10 రకాల వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ కలిపేసి నువ్వు కూడా అదే అని అంటే మాట్లాడుతున్న తప్పు కదా. అందుకని ఆ రోజు అట్లా మాట్లాడారు, కానీ తర్వాత అయితే ఎవరు కూడా మాట్లాడలేదు. అలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు మీరు ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానివ్వండి, లేకపోతే మీ దగ్గర బంధువుల నుంచి కానీ మీకు ఎటువంటి సపోర్ట్ వచ్చింది? లేకపోతే వాళ్ళు ఫస్ట్ రియాక్ట్ అయ్యేది ఫ్యామిలీ మెంబర్స్ అయితే అసలు వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళు రోజు ఉండేవాళ్ళు. మనకి ఎందుకు ఉంటుంది అది? వాళ్ళే అసలు అంటే మీడియాలో వచ్చేటప్పుడు ఎవరికైనా బాధ వేస్తుంది, కానీ అసలుకి మనం ఆ రోజు ఫోటోలు ఏమని పెట్టారంటే కాల్ మనీ సెక్స్ రాకెట్ అంటే. నేను ఆ ఫోటో ఎక్కడిది? నేను మా వైఫ్ తోటి కోలాలంపూర్లో పుత్రాజీలో ఫోటోలు దిగింది. పార్లమెంటు ముందు ఫోటోలు అయ్యి
అది ఒక ఫోటో మా వైఫ్ది బ్లర్ చేసి ఫేసు మహిళలతో అని చెప్పేసి పెట్టారు. అంటే ఫ్యామిలీతో ఉన్నప్పుడు అక్కడ ఫ్యామిలీతో నేను ఉన్నప్పుడు ఆవిడ ఎందుకు బాధపడాలా? ఆవిడకి తెలుసు కదా. అంటే నేను అసలు ఎక్కువగా అందరూ బయటికి వెళ్ళినప్పుడు మా ఏమనుకుంటారు? ఫ్యామిలీ, అందుకనే నేను వైఫ్తోనే వెళ్తాను ఎక్కువ. తను రాలేను అంటేనే నేను సింగిల్గా, నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టం, దేశాలు తిరగడం అంటే ఇష్టం, అన్ని దేశాలు తిరగాలి, అన్ని దేశాలు చూడాలి అనేది ఇప్పటి నా వరకు ఎన్ని కంట్రీస్ తిరిగారు? నేను ఒక 30 దేశాల దాకా తిరిగాను. ఓకే. ఇంకా అంటే ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండటంతో తక్కువ తిరుగుతా ఉన్నాను. ఎమ్మెల్యేగా లేకపోతే ప్రతి నెల ఒక దేశం చూడాలి అనేది నాకు చాలా ఇష్టం. దేశాలు చూడాలి, అక్కడ సాంప్రదాయం చూడాలి, అక్కడ ఉన్న డెవలప్మెంట్ చూడాలి అనేది నాకు బాగా ఇష్టం. రాజకీయాల్లో మీకు బాగా ఫ్రెండ్స్, నేను ఏ ప్రాబ్లం వచ్చినా లేకపోతే షేర్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినా షేర్ చేసుకుంటాను అనే ఫ్రెండ్స్ ఎవరున్నారు? అట్లా ఏముండదు, నేను అందరితోటి ఓపెన్గా మాట్లాడుతాను, అందుకే ఎక్కువ ఇదవుతాను. ఎక్కడ ఏది దాచుకోను. ఏదైనా క్రిటికల్ వచ్చినప్పుడు మాత్రం ఇద్దరు ముగ్గురితో మాట్లాడి ఏం చేద్దాం అనేది నిర్ణయం తీసుకుంటాను. ఫైనల్గా డెసిషన్ అనేది నేనే తీసుకుంటాను. ఆఫ్ కోర్స్ మీరే తీసుకున్నారు. అయితే ఎవరు ఆ ఇద్దరు ముగ్గురు? ఉంటారు నాకు ఎవరైతే మంచి సలహాలు ఇస్తారో వాళ్ళందరితోటి తీసుకుంటాను. దానికి పార్టీ వాళ్ళే, బయట వాళ్ళు కూడా, బయట వ్యక్తులు కూడా కాదు. యాక్చువల్గా మీరు అందరూ అరెస్ట్ అయ్యి మీరు ఓవర్సీస్ వెళ్ళినప్పుడు కూడా మిమ్మల్ని రక్షించింది వైసీపీలో ఉన్న నాయకులే అని టాక్. నిజమేనా? వైసీపీలో కూడా మీకు ఎట్లా friends వాళ్ళు ఉన్నారు? ఎలా చేస్తారు నాకు అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి. ఎట్లా ఎట్లా అంటే ఇప్పుడు మీరు అప్పుడు నేను అక్కడికి వెళ్ళాల్సిందే ఉంది, ఇక్కడే ఉండొచ్చు కదా. వెళ్ళటానికి కూడా సహకరించి ఉండొచ్చు వాళ్ళు కదా. వాళ్ళు సహకరించేదండి. ఆల్రెడీ నాకు 1 వీక్ తర్వాత టికెట్ ఉంది, వీసా ఉంది. ఓకే. వీసా అప్పటికప్పుడు ఆస్ట్రేలియా వీసా రాదే. ఉమ్. వాళ్ళు సహకరించేది ఏముండదు. వాళ్ళు ఏమైనా వీసా ఇప్పించగలరా, టికెట్ పెట్టగలరా? ఎన్ని రోజులు ఉన్నారు ఆస్ట్రేలియాలో? నేను తర్వాత ఉన్నాను, మొన్న అప్పుడు ఉన్నాను, 1 మంత్ ఉన్నాను. మొన్న వెళ్ళినప్పుడు 1 మంత్ ఉన్నాను. ఓకే. మన గల్ఫ్ కంట్రీస్ 20 డేస్ తిరిగి వచ్చాను. ఓకే. ఇప్పుడు రీసెంట్గా మహానాడు మహానాడుకి program, పార్టీ కార్యక్రమం. పార్టీ. తప్పనిసరిగా పార్టీ కార్యక్రమాలు కూడా ఇన్వాల్వ్ అవుతాను ఆ దేశాల్లో. అలాగే రీసెంట్గా టీడీపీ పార్టీ జెండా దిమ్మను కూల్చేసిన సంఘటన కొంత ఉద్రిక్తతలకు దారితీసింది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అది కూల్చడం జరిగింది ఆయన ఆధ్వర్యంలోనే. అయితే ఆయన టీడీపీ నుంచి వెళ్ళడం, ఆయన టీడీపీ నుంచే కదా వెళ్ళింది. అది ఎప్పుడో అంటే అసలు గ్యాప్ ఎందుకు వచ్చింది? అసలు వాళ్ళు ఎందుకు కూల్చేయాల్సి వచ్చింది? ఎందుకు అక్కడ గొడవ అయింది? అహంకారం. మేమేం చేసినా ఎవరు ఏం చేయలేరు, ఏది మాట్లాడినా ఏమనరులే అనే అహంకారంతో వాళ్ళు చేశారు, వేరే ఏం కాదు. అది ఆ రోజున కూల్చినప్పుడు మేము అదే మీరు ఇందాక అన్నారు, మీరు ఎవరెవరితో మాట్లాడతారు, అట్లాగే పార్టీలో సీనియర్స్ని పిలిచి ఏం చేద్దాం ఏంటని డిస్కస్ చేసిన తర్వాతే అక్కడికి వెళ్ళి ఎక్కడైతే కూల్చారో అక్కడే నిర్మాణం చేశాం. అయితే ఈ కూటమి ప్రభుత్వంలో పెనమలూరు నియోజకవర్గంలో ఉన్న బీజేపీ, జనసేన సీనియర్ నాయకుల్ని మీరు కలుపుకొని వెళ్ళడం లేదు. ఇంతవరకు నామినేటెడ్ పోస్టుల విషయంలో కానివ్వండి, లేకపోతే కొన్ని అధికారిక కార్యక్రమంలో ఓన్లీ బోడే ప్రసాద్ మార్కు ఉన్న వ్యక్తులకే ప్రయారిటీ ఇస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. అసలుకి నా దగ్గర అదే లేదు. అది ఉంటే ఇంకా బాగుంటుంది. నేను గ్రూప్ రాజకీయాలు కానీ అది కానీ చేయను. అసలు మా కూటమిలో విభేదాలు అనేది లేదు. ఎంత చేసినా ఒకరిద్దరు మాట్లాడే వ్యక్తులు ఉంటారు, అయినా అది కూడా లేదు నా దగ్గర. ఎక్కడైనా ఒకరిద్దరు ఉంటే అది కూడా సరి చేసుకుంటూ ముందుకెళ్ళాలనే ప్రయత్నంలోనే ఉంటాను తప్పితే కూటమిలో జనసేన బీజేపీ నుంచి చిన్న చిన్న విభేదాలు కూడా మా మధ్య లేవు. అంటే అధికారిక సమావేశాల్లో ప్రోటోకాల్ అనేది ఒకటి ఉంటుంది, ఎలక్టెడ్ పర్సన్స్కి ప్రోటోకాల్ ఉంటుంది. పార్టీ వ్యక్తుల్ని వేదిక మీద కూర్చోబెట్టరు. అలాంటి సమయంలో వాళ్ళకి తెలవక వాళ్ళు ఏమైనా ఫీల్ అయితే మనం చేసేది ఏముండదు. మిగిలిన సమయాల్లో ప్రతి ఒక్కరికి మా ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తాం, అందరికీ కూడా చెప్పి కోఆర్డినేట్ చేసి ముందుకెళ్తాం. అయితే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విషయంలో మీరు ఎగ్జామ్ రాయకుండా, మీరు అప్లై చేసి మీరు ఎగ్జామ్ రాయకుండా వేరే వాళ్ళని కూర్చోపెట్టారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. నిజమేనా అది? అలాంటిది ఏమీ జరగలేదు. అసలుకి వాళ్ళేంటి 10th ఎగ్జామో ఇంటర్మీడియట్ ఎగ్జామో అంటా ఉన్నారు. నేను ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీకి అప్లై చేశాను తప్పితే అసలు అక్కడ నాకు సంబంధమే లేదు. అది ఆ రోజు మీడియాలో కొంతమంది వ్యక్తులు కావాలని చేసిన ప్రచారం అది, అంటే మిమ్మల్ని బ్యాడ్ బ్యాడ్ చేయడానికి.
ఓకే. అది స్టార్టింగ్లో కొంతమంది చేశారు. హ్మ్. ఆ తర్వాత ఇక వాళ్ళు అప్పుడు జరిగింది. కొంత పార్టీలో ఉన్న వ్యక్తులు మాత్రం కొంతమంది చేశారు. ఏమనుకున్నారు మీరు మీ మీద ఇలాంటి వార్తలొచ్చినప్పుడు? వస్తాయి. ఆ నెగెటివ్ న్యూస్ వచ్చినప్పుడు బాధేస్తది. హ్మ్. తర్వాత పబ్లిక్ తెలుసుకుంటారు. హ్మ్. పబ్లిక్ రిలేషన్స్‌లో కొంతమంది మిమ్మల్ని పూర్ అని గూడా ఉంటారు. అంటే ఎలా అంటే, మీ గరాజ్‌లో చాలా ఖరీదైన కార్లు గూడా ఉంటాయి. కానీ సింపుల్‌గా అలా ఎక్కడ బైక్ కనపడితే బైకేసుకొని ఎళ్ళిపోతా ఉంటారు. ఖరీదైన కార్లేమున్నాయి? ఏం మీ దగ్గర ఉన్నాయి గదా! ఏం లేవు. నా దగ్గర అన్నీ మహీంద్రా స్కార్పియోలు, ఇన్నోవా. ఇది వెల్‌ఫేర్ అనేది ఎలక్షన్ ముందు తీసుకున్నాను. అది ఫ్యామిలీ సరే అదేమన్నా కోసం చిన్న కారా అండి? అది వేరే ఆలోచనతోటి తీసుకున్నాం ఆ రోజున. ఆ! అది అసలు బయట వాడమది. హ్మ్. అది ఎక్కడ అసలు ఈ రోడ్లకి పనికిరాదది. హ్మ్. ఎక్కడైనా లాంగ్ ట్రిప్ వెళ్ళినప్పుడు హైదరాబాద్ అట్లా వాడుతుంది తప్పితే, అది ఇక్కడ లోకల్ జర్నీకి అసలు పనికిరాదు కారు. సారీ నేను యాక్చువల్‌గా మిమ్మల్ని పీఆర్‌లో పూర్ అన్నాను. కాదు. పీఆర్‌లో మీరు మాస్టర్. కాబట్టే మీరు అన్నున్నా గాని వదిలేసి చక్కగా బైకేసుకొని తిరుగుతుంటారు. అట్లా ఏముండదు. నేను అంటే కారుంది గదా అని ఇంటి పక్కన ఉన్న ఆఫీస్‌కి కారేసుకెళ్తామా? కానీ లేతే నియోజకవర్గానికి వెళ్ళడంలో గూడా మీరు చాలా సింపుల్‌గా బైక్ మీద ఎళ్ళిపోతుంటారు అవునే. చాలా సార్లు. అంటే ఎక్కువ మందిని కలవటానికి అవకాశం ఎలా ఉంటుంది? కారులో ఎళ్తే ఎవరు కలవరు. బైక్ మీద హ్మ్. ఎళ్తా ఉన్నప్పుడు దారిలో ఎక్కడున్నా ఎవరు ఆపినా చాలా మాట్లాడుకుంటా సింపుల్‌గా అట్లా ఆపేస్తారు, మాట్లాడుతా ఉంటారు వాళ్ళతో. నాకు కూడా చాలా సార్లు కనిపించారు మీరు. ఏ ఎక్కువ మందిని కలవాలంటే అదొక మార్గం అంతే. బైక్ మీద ఇప్పుడు నేను ఇక్కడ నియోజకవర్గంలో పుట్టాను. ఇప్పుడు ఉన్న మున్సిపాలిటీలో దాదాపు 1,50,000 ఓట్లున్నాయి. 1,50,000 ఓట్లని ప్రతిరోజు గూడా బైక్ మీద తిరుగుతా ఉంటే హ్మ్. ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ తెలుస్తాయి. ప్రజలకి మధ్యలో ఉన్నట్టు గూడా ఉంటుంది. ఆ ఉద్దేశంతో తిరుగుతా ఉన్నాం. ఈ మధ్య కాలంలో చూస్తే సోషల్ మీడియాలో మీరు చాలా యాక్టివ్‌గా ఉన్నట్టుగా అనిపిస్తారు. ఎందుకంటే మీరు చేసే రీల్స్ కానివ్వండి, బాగా పాపులర్ అవుతున్నాయి. ఈవెన్ నేను ఇందాక మెన్షన్ చేసినట్టుగా స్విమ్మింగ్‌కి సంబంధించిన వీడియో కానివ్వండి, లేకపోతే సమస్యలకు సంబంధించి, అలాగే మీరు జొమాటో వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లమ్స్‌ని అర్థం చేసుకొని ఇన్‌స్టామార్ట్. ఆ! ఇన్‌స్టామార్ట్ వాళ్ళకి గూడా ఏదో ట్రై చేసి వాళ్ళతో పాటు ఎళ్ళడానికి మీరు వెళ్ళడం వాళ్ళతో చాలా సింపుల్‌గా వాళ్ళతోటి గాదు. నేనే నా యాప్ డెలివరీకెళ్లారు. ఆ! డెలివరీ నేను యాప్ డౌన్‌లోడ్ చేసుకొని నేనే డెలివరీ బాయ్‌గా నాకు రూ. 350 500 సంపాదించాను ఆ రోజు. అంటే అంటే చాలామంది నేనెందుకు చేశానంటే అది అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఉన్న యూత్ చాలామంది ఉన్నారు. హ్మ్. వాళ్ళకొక ఇన్‌స్పిరేషన్ కావాలనే ఉద్దేశంతో. నేను మీరిందాక అడిగారు. నేను కూడా చెప్పాను విదేశాలు ఎందుకు వెళ్తా ఉన్నాను అనంటే, నేనక్కడ కొన్ని దేశాలు చూసా. న్యూజిలాండ్ గాని, ఆస్ట్రేలియా గాని, యూఎస్ గాని, హ్మ్. మరీ ముఖ్యంగా ఆస్ట్రేలియాలో చూశాను. హ్మ్. మన యూత్ ఐటీ స్టూడెంట్స్‌తో పాటు సమానంగా ఇంకా ఎక్కువ సంపాదిస్తా ఉన్నారు. హ్మ్. ఎలా అంటే ఖాళీ సమయంలో ఈ స్విగ్గీ, జొమాటో ఈ వెహికల్స్‌లో డెలివరీ బాయ్స్‌గా ఎళ్తా ఉన్నారు. హ్మ్. ఎళ్తే వాళ్ళని నేను ఇంటరాక్ట్ అయ్యాను. ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు చెప్పారు. ఎలా అంటే దాదాపు $10,000 సంపాదిస్తున్నాను పర్ మంత్ అన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. మనం ఇక్కడికి నామోజీగా ఫీల్ అయ్యి అక్కడికొచ్చేటప్పుడు అక్కడ చేస్తున్నారు. ఇక్కడెందుకు చేయకూడదు? మనోళ్ళకి ఒక ఇన్‌స్పిరేషన్ ఇద్దామనే ఉద్దేశంతో ఆ రోజు అది చేశాను. యూత్ ఇప్పటికి నేను కూడా ఇప్పుడు ఈ సందర్భంలో కూడా చెప్తా ఉన్నా. స్విగ్గీ గాని, ఇన్‌స్టామార్ట్ గాని, బ్లింకిట్ గాని ఇయన్నీ మంచి అవకాశాలు. స్విగ్గీ ఉంది. ఇయన్నీ గూడా మనం ఒక బైక్ తోటి ఖాళీ సమయంలో టైమ్ పాస్‌గా పనిచేస్తే రోజుకి 500, 600, రూ. 1000 సంపాదించుకుంటా ఉన్నారు. నేను అక్కడ ఉన్నప్పుడు చాలా మందితో కూడా ఇంటరాక్ట్ అయ్యటం జరిగింది. నేను ఒక ఆయనతో అడిగితే రూ. 1,800 కూడా సంపాదించుకుంటా ఉన్నాను. ఇవాళ ఈరోజు రూ. 1,800 ఒక నిరుద్యోగ యువకుడు సంపాదించాడు అనంటే అది సామాన్యమైన విషయం కాదు. అందుకనే ఒక ఇన్‌స్పిరేషన్ అనేది ఇవ్వాలి అనే ఉద్దేశంతో అది చేశాను. దానికి గూడా ప్రతిపక్షంలో కొంతమంది అంటే కొంతమంది గాదు. పనిలేని వ్యక్తులు ఏదో ఎదగాలని తాపత్రయపడే వ్యక్తులు రీల్ స్టార్ అని లేతే రకరకాలుగా మాట్లాడుతా ఉంటారు. అంటే ఏమీ నిజం చేయకుండా ఇంట్లో కూర్చుంటే ఆళ్ళకి గొప్ప. అది నెగెటివ్ థింకింగ్ చేసేవాళ్ళు. మనం ఒకళ్ళకి ఇన్‌స్పిరేషన్ ఇచ్చేటట్టు మనం చేస్తే అది రీల్ స్టార్ అంటారు. లేతే రకరకాలుగా మాట్లాడతారు. వాళ్ళు చేయలేరు ఎలాగూ. సింగిల్‌గా తిరగలేరు. వాళ్ళు పని చేయలేరు. వాళ్ళు డెవలప్ చేయలేరు. లేతే ఒకళ్ళకి సహాయం చేయలేరు. వాళ్ళకి
ఏది చేత కాదు, చేసే వాళ్ళని మాత్రం బ్లేమ్ చేస్తూ ఉంటారు. అవును. మీకు 2024లో టికెట్ రాకపోయినట్లయితే కనుక టీడీపీ నుంచి మీరు వైసీపీలోకి వెళ్ళేవారు, వెళ్ళబోతున్నారు అనే టాక్ చాలా పెద్ద ఎత్తున జరిగింది. నిజమేనా? ఏమనుకుంటారు జనాలు? ఏదో ఒకటి అనుకోవాలి కదా. అంతేనా? మీకేం అప్పుడు అసలు నేను 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 థాట్ లేదా? నేను మీరు అదే పొరపాటు పడ్డారు. హ్మ్. నేనేం చెప్పాను? సీటు మీకు ఇవ్వలేకపోతున్నాము అని పార్టీ ఆఫీస్ని నాకు సమాచారం ఇచ్చినప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టుకొని ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తున్నాను, నాకు ఓటేయాలని చెప్పి నేను తిరిగాను. మళ్ళీ ప్రతిపక్ష అదే ఆ పార్టీలోకి అవును. వెళ్తున్నారని నేను ఆ పార్టీ పేరు కూడా మాట్లాడను. ఆ పార్టీలోకి వెళ్తున్నారని చెప్పి అనుకున్నారు అని మాట్లాడితే అది ఎట్లా అవుతుంది? హ్మ్. నేను మీడియాలో అవును. చెప్పాను. అవును. చంద్రబాబు నాది గారు టీడీపీ, అవును. నాకు నేను చంద్రబాబు గారు ఫోటో పెట్టుకుని తిరిగి పోటీ చేస్తున్నానని చెప్పి బలంగా చెప్పి ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, చూసుకోండి. అవును. అది కూడా జరిగింది. అంటే ఆయన ఫోటో పెట్టుకొని నేను పోటీ చేస్తానని అనడంలో ఆంతర్యం ఏంటి? చంద్రబాబు గారికి అంటే ఇష్టం, పార్టీ అంటే ఇష్టం, అందుకని. ఎందుకంత ఇష్టం అంటే ఏం చెప్తారు? నేను చిన్నప్పటి నుంచి టీడీపీ ఫేవరెట్గా పెరిగాను. రామారావు గారిని చూస్తే ఉమ్, ఒక కార్యకర్తగా పనిచేసాం, పార్టీ అభిమాన్ని. అలా చెప్తే ఇంకేదో రకరకాల కులం అంటారు, అది మతం అంటారు, అవన్నీ కాదు. నేను చిన్నతనం నుంచి తెలుగుదేశం పార్టీ 82లో 83లో 10th క్లాస్ చదివేటప్పుడు ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి అయినాక దించేసిన సమయంలో నేను ఇంటర్మీడియట్ చదువుతా ఉన్నా, ఇంజనీరింగ్ సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజీలో. ఓకే. ఇప్పుడు ఇందాక అంటున్నారు ఏదో ఎగ్జామ్ రాస్తున్నారా అని, అవన్నీ ఇంటర్మీడియట్ కూడా చదివినాకే నేను పాలిటెక్నిక్కి వెళ్ళాను. అయితే డిస్కంటిన్యూడ్ అనుకోండి, చెప్తా ఉన్నా. పెరిగినప్పుడు ఆ పార్టీతో అనుబంధం పెరిగింది. నేను ఎమ్మెల్యే స్థాయికి ఎగుతాను కూడా ఏ రోజు అనుకోలేదు. అనుకోకుండా మరి ఇక కష్టపడి ఆ స్థానాన్ని సంపాదించుకున్నాం. ఆ పార్టీనే నమ్ముకొని నేను చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టేనే పోటీ చేస్తానన్నాను తప్పితే ఎక్కడ నోటెంట చిన్న పొరపాటు కూడా నేను మాట్లాడలేదు. అయితే మీరు అధికారంలోకి వచ్చినాక కూడా పోలీసులు సపోర్ట్ చేయడం లేదు అధికార పార్టీకి కూడా అని మీరు కొంతమంది పెద్దలతో చెప్పుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకు ఆ సిచ్యువేషన్ వచ్చింది అనుకుంటున్నారు? పోలీసులు సపోర్ట్ చేయలేదని నేను ఎక్కడ మాట్లాడలేదు. బయట మాట్లాడలేదు, మీ అంతర్గత వర్గాల మధ్య, లేదు, అదేం లేదు. మీ సన్నిహితుల దగ్గర. నేను అనలేదు. వాళ్ళు ఇప్పుడు కార్యకర్తలు కొంతమంది ఉంటారు, ఈ ప్యాకాట్లోనో కోడి పందాల్లోనో లేకపోతే రకరకాలుగా ఎక్కడైనా దొరికినప్పుడు మనం ఫోన్ చేసి చెప్తాం. వాళ్ళు కేసు కట్టినప్పుడు వాళ్ళు రకరకాలుగా మాట్లాడతారు. మాట్లాడినప్పుడు నేరం చేసినప్పుడు దొరికితే తప్పదు, అది చట్టం ఎవరికైనా ఒకటే. అలాంటి సమయంలో ఒక్కొక్కసారి వాళ్ళు మాట్లాడే మాటలు కొంచెం వాళ్ళకి బాధగా ఉంటాయి. బాధపడినప్పుడు మాట్లాడుతూ ఉంటారు. ఏంటి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము ప్యాకాటే కదా ఆడింది, మమ్మల్ని ఎందుకు వదిలిపెట్టరంటారు. అది ప్రతిపక్ష పార్టీకి అవకాశం ఇవ్వకూడదు. మనం కూడా కార్యకర్తలుగా ఉన్నవాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. అవి ఎక్కువ వస్తుంటాయి అలాంటి ఫోన్ కాల్స్. ఉంటాయి. మరి ఎలా బుజ్జగిస్తారు కార్యకర్తల్ని ఆ విషయంలో మీరు? నేను పదే చెయ్యను అన్నా కూడా కోపం వస్తుంది వాళ్ళకి. అందుకే పదే చెప్తాను, మనం పొరపాటు చెయ్యొద్దు, అవతల వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు. వాళ్ళు చేసి పొరపాటు చేసే ఈరోజు ప్రజలు తిరస్కరించారు కాబట్టి మనం అర్థం చేసుకొని ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి నేను మాట్లాడతాను. అయితే నెక్స్ట్ 5 ఇయర్స్లో పెనమలూరును ఎలా చూడొచ్చు? ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి, ఎలా చూడొచ్చు? అభివృద్ధిలో ముందుంచుతాను. దాదాపు విజయవాడ నగరంతో కలిసిపోతూ ఉంది. గ్రేటర్ విజయవాడ రాబోయే కాలంలో గ్రేటర్ విజయవాడలో కలవబోతూ ఉన్నాం. విజయవాడతో ధీటుగా విజయవాడతో కలిసేలోపే అభివృద్ధి చేయాలనేది నా యొక్క పట్టుదల. దానికి తగ్గట్టుగా ఈ 3 సంవత్సరాలు, అంటే ఇంకా 2 సంవత్సరాలు పూర్తయిపోయింది, 2 సంవత్సరాలు పూర్తయిపోయింది, 3 సంవత్సరాలు ఉంది. ఈ రాబోయే 3 సంవత్సరాల్లో తప్పకుండా సాధ్యమైనంత వరకు అభివృద్ధి చేసి తీరుతాను. ఇప్పుడు మీ నియోజకవర్గంలో వైసీపీ నుంచి గట్టిగా నిలబడే నాయకులు ఎవరైనా ఉన్నారా? ఉంటారు, లేకుండా ఎందుకు ఉంటారు? ఇప్పుడు ఎవరు మీకు గట్టి పోటీ అనుకుంటున్నారు? నాకెవరు పోటీ కాదు. నేను ఎవరొచ్చినా ఛాలెంజ్గా తీసుకొని పనిచేస్తా. ఇంకా బాగా పనిచేసే వాళ్ళు ఉంటే ఇంకా నాలో ఉత్సాహం ఉంటుంది. ఇంకా వాళ్ళకన్నా ఎక్కువగా పనిచేయాలనే ఉత్సాహం ఉంటుంది. నాకైతే ప్రస్తుతం అయితే ఎవరు పోటీ లేరు.
అవును. మీ రాజకీయ వారసుడిని ఎప్పుడు తీసుకురాబోతున్నారు రాజకీయాల్లోకి? ఇట్లా వారసుడేం లేదు. ఎందుకంటే మీ ఇప్పుడు అబ్బాయి పేరు బాగా వినిపిస్తోంది. నియోజకవర్గంలో తన మార్కు కూడా కనబడుతోంది. ప్రజల్లో వెళ్ళటం కానివ్వండి, లేకపోతే కొంత పార్టీ యాక్టివిటీస్‌లో యాక్టివ్‌గా అంటే ఉండటం కానివ్వండి. జనరేషన్ చేంజ్ అనేది ఎప్పుడూ ఉంటుంది. మనం ఎప్పుడూ కూడా కొత్త జనరేషన్ ఆలోచనలు వేరు. నాకు సపోర్ట్‌గా పాలిటిక్స్‌లో ఉంటున్నాడనే గానీ, ప్రస్తుతం అయితే ఇప్పుడప్పుడే ఏం లేదు. అతను బిజినెస్ ఫీల్డ్‌లోనే ఉన్నాడు. బిజినెస్సే చేసుకుంటానని చెప్తా ఉన్నాడు. అయితే నాకన్నా ఎక్కువగా అంటే నేను ముక్కుసూటిగా మాట్లాడతాను. అతను ముక్కుసూటిగా మాట్లాడు. సాఫ్ట్‌గా ఇంకొంచెం ఇంకా మంచిగా మాట్లాడే నేచర్ ఉంది కాబట్టి ఉంటది. తప్పకుండా ఫ్యూచర్ అనేది ఉంటది. ఇప్పుడప్పుడైతే ఏం కాదు. కాదు. ఇంకా నెక్స్ట్ కూడా మీరే. ఛాన్స్ మీరే అంటే ఇయ్యట్లే. నేను కాదు అది చెప్పేది. సీఎం గారు చెప్పాలి. నెక్స్ట్ కూడా నేను. అంటే ఆహ్, సి మా నెక్స్ట్ అంటే సీఎం గారు కూడా కాదు ప్రజలు చెప్పాలా. ఎందుకనంటే సీఎం గారు అవకాశం ఇస్తారు. హ్మ్. గెలిపించేది ప్రజలు కదా! ప్రజలు గెలిపిస్తారు అనుకుంటే సీఎం గారు ఇస్తారు. అందుకని ప్రజల్లో ఉండాలి. ప్రజలు బోడే ప్రసాద్ కావాలని ప్రజలు బలంగా కోరుకుంటే సీఎం గారు ఇస్తారు. కూటమి ప్రభుత్వానికి ఎన్ని మార్కులేస్తారు? 100% దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకనంటే చెప్పినవన్నీ చేశాం. ఏదన్నా ఒకటి అరా చేయలేకపోవచ్చు కానీ హ్మ్. చెప్పిన దానికన్నా బాగా చేస్తా ఉన్నాం. బడ్జెట్ లేకపోయినా డెవలప్మెంట్ నేను ఇంకోటి చెప్తున్నా మా కాన్స్టిట్యున్సీలో ఇప్పటికీ 21 కోట్ల రూపాయలు సీఎంఆర్ఎఫ్ ఇచ్చా. సామాన్యమైన విషయం కాదు. 2 సంవత్సరాల్లో 21 కోట్లు. ఇంతకుముందు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా నియోజకవర్గంలో ఎంత ముఖ్యమంత్రి సహాయ నిధి ఇచ్చారు చెప్పమనండి. డెవలప్మెంట్ ఇప్పటికీ దాదాపుగా ఏదైనా సరే 200 కోట్ల రూపాయల దాకా నియోజకవర్గంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఖర్చు పెట్టడం జరిగింది. వాళ్ళు 5 సంవత్సరాల్లో ఎంత ఖర్చు పెట్టారో చెప్పమనండి. ఇక నవరత్నాలు ఇది చెప్తారు మాట్లాడితే. అంతకన్నా ఎక్కువే ఇప్పుడు చేస్తూ ఉన్నాం. తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు. బస్సు ఫ్రీ, గ్యాస్ సిలిండర్స్, అలాగే అన్నదాత సుఖీభవ అన్నీ కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఒక పక్క కానీ డెవలప్మెంట్ ఫ్రీ బస్ పై మాత్రం కొంచెం మిక్స్డ్ స్పందన వస్తుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే బస్సెస్ బస్ స్టాపుల్లో ఆపట్లేదు అనేది వాస్తవంగానే ఉంది. నేను అక్కడికి మొన్న ఒక బస్సు ఆపి నేను కంకిపాడులో వస్తూ ఉంటే కంకిపాడు నుంచి ఒక ఆర్టీసీ డ్రైవరు బస్సు ఆపల. నేను వెంటనే దాన్ని ఆపి బస్సులోకి ఎక్కి ఎందుకు ఆపలేదయ్యా అని చెప్పి సున్నితంగా మందలించాను. ఎక్కడా కూడా ఇది కాడా ఇలా. ఆ తర్వాత డిపార్ట్మెంట్ అతని మీద చర్యలు తీసుకుంటుంటే అది కూడా వద్దని చెప్పి నేను అట్లా చేయమాకండి, అతను పొట్టగొట్టమాకండి. మీరు ఎంప్లాయీస్ తోటి సర్వీస్ చేయించండి. ఎందుకు ఆపట్లేదు అన్ని చోట్ల ఆపిచ్చేసేటట్టుగా చేయని తప్పితే వాళ్ళని చేయొద్దు అని చెప్పేసి నేను వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. నియోజకవర్గంలో జనసేన, బీజేపీ నేతలకి మీరు ప్రయారిటీ ఇవ్వటం లేదు అని అడిగాను నేను. కానీ ఇప్పుడు వాళ్ళ సపోర్ట్ మీకుంటోందా అని అడుగుతున్నాను. 100% ఉంటుంది. జనసేన నాయకులు, బీజేపీ నాయకులు చాలా బాగా ఉంటుంది. దాంట్లో అంటే జనసేనకి వచ్చి నియోజకవర్గ సమన్వయకర్త లేరు ఇప్పుడు ప్రస్తుతం. ఓకే. త్వరలోనే నియమిస్తారు. చిన్నప్పుడు కలిసికట్టుగా ముందుకెళ్తాం దాంట్లో. ఇప్పుడు అయితే స్థానికంగా ఉన్న నాయకులకు మాత్రం సమాచారం ఇస్తున్నాం, ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నాం. మా కార్యకర్తలతో సమానంగా చూసుకుంటా ఉన్నాం. వాళ్ళ కుటుంబాల్లో ఇబ్బందులు వచ్చినా, వాళ్ళ కార్యకర్తలు పేదవాళ్ళు వచ్చినా ఆర్థిక సహాయం చేస్తూ ఉన్నాం. ఏదైనా ఇబ్బందులు వస్తే పరామర్శలు చేస్తూ ఉన్నాం. దాంట్లో ఎటువంటి లోటు కూడా తేడాలు కూడా చూపించట్లేదు. క్యాబినెట్ ఎక్స్పాండ్ అవుతుంది ఒక 2-3 నెలల్లో అనే మాటలు వినపడుతున్నాయి. మరి ఎక్స్పాన్షన్లో బోడే ప్రసాద్ గారి పేరు ఏమైనా వినొచ్చా? అసలుకి మనం ఊహించడం కూడా అనవసరం, ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఒక శాసనసభ్యుడిగా ఒక మంచి పేరు సంపాదించుకొని పూర్తి స్థాయిలో ఇంతకుముందు ఎవరు పనిచేయలేదు, భవిష్యత్తులో కూడా ఈయన చేసినట్టు ఎవరు చేయలేదు అనిపించుకోవాలనేదే నా గోల్. అసలు ఆ ఆలోచనలు కూడా లేవు, ఊహించను కూడా ఊహించను. ఎందుకని? లేదు చెప్పాను కదా. ఇవ్వరని మీకు గట్టి నమ్మకమా? లేకపోతే
ఆ, అట్లా అని కాదు, నేను నేను మరి ఎందుకని? ఇవ్వరని అంటే నాకు అవసరం లేదంటున్నాను. ఓకే. నాకు అవసరం లేదు, నాకు ఈ స్థాయి చాలు అంటున్నాను. ఎందుకని? అందరూ నేను చెప్పాను, మినిస్టర్ నా గోల్ వేరుని, అవ్వాలనుకుంటారు నా కదా. గోల్స్ వేరు. అవును, మినిస్టర్ కాబట్టి ఇంకెక్కువ చేయొచ్చు కదా. లేదు, నియోజకవర్గానికి దూరం అయిపోతాం. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్లకి వెళ్ళాలి. మంత్రిగా ఉన్న వాళ్ళకి ఇబ్బందులు చాలా ఉంటాయి. అయినా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయట్లా. చాలా చాలా రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి. ఆ ఈక్వేషన్స్లో నేను ఎక్స్పెక్ట్ చేయకూడదు. అవును, అందరికీ తెలిసిందే వంశీ గారు మీరు ఫ్రెండ్స్ అని మాట్లాడుకోరని లేదు తెలుసు. లేదు లేదు, తప్పు ఇప్పుడు పొరపాటు. వాళ్ళు ఎక్కడా లేదు, ఫ్రెండ్సా అన్న. అది అతను ఎప్పుడైతే ఒకప్పుడు. ఒకప్పుడు కాదు, ఒకప్పుడు అది ఆ, పార్టీలో ఉన్నప్పుడు. ఆ. ఇప్పుడు బయట ఎక్కడన్నా కనపడినప్పుడు అసలు ఏమన్నా నేను ముందు మాట్లాడతారా? అక్కడ దూరంగా కనబడితే కిలోమీటర్ దూరంలో ఉంటాను, నాకు సమస్య లేదు దాంట్లో. ఉమ్. ఫోన్లు కూడా చేసుకోరా అసలు? అస్సలు ఎట్టి పరిస్థితుల్లో ఆ ఫోన్ ఎందుకు మాట్లాడాలి, అతనితో నాకేం పని. నాకు ఏదన్నా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకసారి కాల్ చేశాను, నాకు ఇబ్బంది ఉండి. ఉమ్. సిఆర్డిఏలో ఒక పని కోసం చేశాను, చేయలేకపోయాడు. నేను ఇక వదిలేసి పట్టించుకోవాలి. ఓకే. ఎప్పుడు ఏ ఎప్పుడు ఏ ఇయర్లో? 19లో ఓకే, అనుకుంటాను, ఓకే, బహుశా ఓకే, ఓకే. 19 or 20. ఓకే, అది లాస్టా మీరు అంతే. మాట్లాడుతుంది? ఉమ్. తర్వాత అతనితో పని ఏముంది. అవును, రీసెంట్గా మీ మీద ఎవరో బెదిరింపు కాల్స్ చేశారని చెప్పి వార్తలు వచ్చినాయి కదా. భాస్కర్ రెడ్డి, మాలంపాటి భాస్కర్ రెడ్డి. ఆయనేనా? ఓకే. ఉమ్. అదే, ఇది సైకోలు ఉంటారు, పిల్ల సైకోలు, పెద్ద సైకోలు ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా ఇలా సోషల్ మీడియాలో మహిళల గురించి దూషించారు. వాడి ఉడో కూడా నాకు తెలియదు. పోలీసులు పట్టుకున్నాక పలానా వ్యక్తి, దూషించిన వ్యక్తి ఇలా వచ్చాడు అని అంటే నేను పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మాట వాస్తవమే. నీకు దూషించేటప్పుడు తెలవలేదా అంటే, కోర్టు పర్మిషన్ పెట్టుకొని విదేశాలు వెళ్ళిపోతేనే నీకు ధైర్యం వచ్చేసిందే, నాకు కూడా ఫోన్ చేసి తిట్టావు అని అంటే ఉమ్. రప్పిస్తాం, తప్పకుండా రప్పిస్తాం. మళ్ళీ అంటే తిట్టిన తర్వాత వెళ్ళిపోయాడా? అక్కడికి వెళ్ళినాక తిట్టాడు. ఓకే. వాడికి ధైర్యం ఉంటే ఓకే. ఇక్కడ తిట్టాలా, ఇక్కడ ఉన్నప్పుడు. ఇలాంటి సైకోలు ఉంటారు, పిల్ల సైకోలు. వాళ్ళకి పొగరు ఇంకా దిగాలి కిందకి. పవన్ కళ్యాణ్ గారితో మీకున్న అనుబంధం ఏంటి? ప్రత్యేక అనుబంధం ఏం లేదు. ఆయన అంటే తప్పకుండా ఆయనది గౌరవం. పంచాయతీ రాజ్ శాఖ, కంపల్సరీ మీకు కూడా ఏదైనా నిధులు కానీ అవసరాలు కానీ ఉంటుంటాయి. అందరికీ వెళ్తుంటారా? సమానంగానే ఫండ్స్ ఇస్తూ ఉన్నారు. ఉమ్. దాంట్లో ఎక్కడ ఆయన జనసేన ఎమ్మెల్యే అని లేకపోతే టీడీపీ ఎమ్మెల్యే అని ప్రత్యేక సంబంధాలు ఏముండవు. మనకి ఇక్కడ పల్లె పండగ కార్యక్రమంకి వచ్చినప్పుడు నియోజకవర్గంలో స్పెషల్ రిక్వెస్ట్ మీద గొడవరు రొయ్యూరు రోడ్డు అడిగాం, ఆయన ఇచ్చారు. అవును, ఫస్ట్ టైం జరిగిన పల్లె పండుగ మీ నియోజకవర్గంలోనే అంతే జరిగింది. తప్పితే ప్రత్యేకంగా ఏమి అనుబంధం లేదు. శాంక్షన్ అయిపోయిందా? ఓపెన్ చేస్తారా? అప్పుడే అయిపోయింది. అప్పుడే అయిపోయింది. ప్రసాద్ గారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెనమలూరుకు మీరు ఏం చేశారు అంటే ఏం చెప్తారు? అలాగే ఏం చేయబోతున్నారు వచ్చే 3 ఏళ్లలో అంటే ఏం చెప్తారు? ఏం చేశారు అనే దానికి నన్ను అడగటం కన్నా నియోజకవర్గంలో ప్రజల్ని అడిగితే ఇంకా బాగా చెప్పగలరు. నేనైతే మున్సిపాలిటీలో కానీ గ్రామాల్లో కానీ పెద్ద ఎత్తున డెవలప్మెంట్ అనేది బాగా చేసాం. దాదాపుగా 200 కోట్లు ఖర్చు పెట్టాం. 14-19లో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 14-19లో మేము ఏదైతే భూమి పూజ చేసి దాదాపు 70% 80% పూర్తి అయిన పనులు మళ్ళీ 5 సంవత్సరాలు వాళ్ళు పూర్తి చేయలేక వదిలిపెట్టేసిన పనులు మళ్ళీ 24లో శాసనసభ్యుడిగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ ఫ్లైఓవర్ కానీ, యనమల కూదురు బ్రిడ్జి కానీ, లేకపోతే మద్దూరు టు ఉప్పులూరు రోడ్లు కానీ 80% రోడ్లన్నీ కూడా డెవలప్ చేయడం జరిగింది. అట్లా అని ఇంకా మొత్తం చేసేసామంటే లేదు, ఇంకా చాలా రోడ్లు చేయాల్సినవి ఉన్నాయి. చేసిన కొలది ఇంకా సమస్యలు వస్తూనే ఉన్నాయి. ఎలా అంటే దాదాపు మన మున్సిపాలిటీ తాడిగడపలో తీసుకుంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టాం. ప్రధాన సమస్యలన్నీ కూడా పూర్తి చేసుకుంటూ వస్తూ ఉన్నాం. చేసిన ఎక్కువ మంది ప్రజలు మా దగ్గరకు వచ్చేసి, సార్ మీరు చాలా చోట్ల రోజు చేస్తూ ఉన్నారు, మాది చిన్న రోడ్డు చిన్న డ్రైనేజ్ సార్, మాది చేయండి అంటూ ఉన్నారు. నిధులు అనేది ఒకేసారి మనకి లభ్యం కావు.
మున్సిపాలిటీ అవ్వచ్చు, లేకపోతే స్టేట్ అవ్వచ్చు, కాన్స్టిట్యున్సీ అవ్వచ్చు, ఏదైనా ఇప్పుడు 5 సంవత్సరాలకి శాసనసభ్యుడిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. 2 సంవత్సరాల్లోనే మీకున్న కష్టాలన్నీ కూడా తీరిపోవాలి అని అంటే అది సాధ్యమయ్యేది కాదు. తప్పకుండా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రాబోయే 3 సంవత్సరాల్లో కూడా సాధ్యమైనంత వరకు గతంలో కన్నా ఎక్కువ అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే అగ్రభాగాన్ని నిలబెడతాను. నాది ఒకటే కోరిక, ఇంతకుముందు ఏ శాసనసభ్యుడు ఈ విధంగా పనిచేయలేదు, భవిష్యత్తులో కూడా ఎవరూ చేయలేరు అనేది అనిపించుకోవాలనే ఉద్దేశంతో పట్టుదలతో పనిచేస్తూ ఉన్నాను. అదేవిధంగా నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేస్తాను. అయితే జూనియర్ ఎన్టీఆర్కి మీకు కూడా స్నేహం ఉంది కదా? లేదు, లేదా? అసలు పరిచయం కూడా లేదా? అయితే మిమ్మల్ని పెనమలూరు అభివృద్ధిని కాంక్షించే పొలిటీషియన్గా చూడొచ్చు అంటారా, లేకపోతే మీకోసం మీరు రియల్టర్గా అవతారం ఎత్తి మీకోసం అంటే డబ్బులు సంపాదించుకునే ఒక పొలిటీషియన్గా చూడాలంటారా? ఎట్లా చూడాలనుకుంటున్నారు మీరు నియోజకవర్గ ప్రజలు? అసలు పాలిటిక్స్కి బిజినెస్కి సంబంధం ఉంది. నేను ఈ రోజు రియల్టర్ని కాదు, 2002 నుంచి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాను. నేను అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్లో రాజకీయాలతో పనే ఉంది. ఇంకా రాజకీయాల్లోకి రావడం వలన బిజినెస్లో పెట్టుబడులు పెడతాను నాకు అప్పిచ్చేవాళ్ళు మానేశారు. ఎమ్మెల్యే అయ్యాడు, ఈయనకి అప్పిస్తే ఒకవేళ ఎగ్గొడతాడేమో ఇవ్వడేమో అని భయంతో నా దగ్గరికి రావట్లా. నేను 2002 నుంచి నా దగ్గర చాలామంది మన దగ్గర ఒక నమ్మకం ఉండేది. బోడే ప్రసాద్ గారికి డబ్బులు ఇస్తే ఏదైనా ఎక్కడికి పోవు, ఆస్తులు ఉన్నాయి, వ్యాపారం చేసుకుని మనకి ఇస్తారు అని. నేను శాసనసభ్యుడిగా ఎప్పుడైతే నిలబడ్డానో అప్పటి నుంచి నాకు అప్పులు ఇవ్వటం మానేశారు. ఇంకా బ్యాంకుకి వెళ్ళి ప్రాజెక్ట్ లోన్లతోటి నేను వ్యాపారం చేస్తున్నాను. అసలు పాలిటిక్స్కిను రియల్టర్లకి సంబంధం ఏముంది? నేను చేసిన బిజినెస్ ఏదైనా 100% CRDA పర్మిషన్ తోటి చేసాం. ఎక్కడ 1 ఇంచ్ డీవియేషన్స్ ఎక్కడా లేవు. మీరు అన్నట్టు ఎక్కడన్నా డీవియేట్ అయ్యి పలానా బిల్డింగు ఈ డీవియేషన్ ఉంది అని చెప్పి ఎక్కడన్నా చూపించండి. నేను రాజకీయాలు వాడుకొని డీవియేషన్ వెళ్ళి వ్యాపారాలు చేసి సంపాదించింది. ఇంకా వ్యాపారాల్లో 5 సంవత్సరాలకు ఒకసారి స్లంప్ వచ్చి నష్టపోతూ ఉన్నాం. ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది. ఇప్పుడున్న ఎకానమీ వరల్డ్ వైడ్ ఎకానమీ దెబ్బతింది. దాంట్లో భాగంగా నాకు బాగా నష్టం జరుగుతూ ఉంది ఇప్పుడున్న కన్స్ట్రక్షన్. అవునా? ఎలా? ఇది అదే రియల్ ఎస్టేట్ మొత్తం కూడా దెబ్బతింది ఇప్పుడు. ఓకే ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ అనుష సైనింగ్ ఆఫ్.